I'm going to do a little teaching today. కొత్త బోధనని చేస్తాను. I'll give you 4 essential qualities of a leader. ఒక నాయకునికి అవసరమైన 4 ముఖ్య అంశాలని నేను తెలియజేస్తాను. And I will give you 4 action steps for you to walk away from here. మరి మీరు తీసుకుని వెళ్ళుటకు ఒక 4 చర్యాత్మకమైన విషయాలని నేను మీకు తెలియజేస్తాను. Even though I am young, I'm only 36 years old. నా వయసు 36 సంవత్సరాలు. నేను యవనస్తుడిగా ఉన్నాను. I can realize that some of you are a lot older than I am and a lot more experienced than I am. మరి వీళ్ళు కొంతమంది నాకంటే వయసులో పెద్దవారు ఉన్నారు, నాకంటే అనుభవజ్ఞులు కూడా ఇక్కడ ఉన్నారు. But I don't want you to listen only to my experience. కానీ నా అనుభవాలు మాత్రమే వినడం నాకు ఇష్టం లేదు. Because the experience might be limited. ఎందుకనగా అనుభవాలు అనేవి పరిమితితో ఉన్నాయి. There is revelation behind this experience. కానీ ఈ అనుభవాల వెనుక ఒక ప్రత్యక్షత కూడా ఉంటూ ఉన్నది. And I want you to hear the revelation behind the experience. ఈ అనుభవాల వెనుకాల ఉన్న ఆ ప్రత్యక్షతను మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. Because there is truth in the revelation. ఎందుకనగా ప్రత్యక్షతలో ఒక సత్యము ఉన్నది. That very truth is what will set you free. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. All right. Leadership in the kingdom of God, దేవుని యొక్క రాజ్యంలో నాయకత్వము is not just about managing people. ఏదో ప్రజల్ని వ్యవహరించి వారికి నడిపించడం మాత్రమే కాదండి. It's more about fulfilling God's purpose on your life. మరి జీవితాల్లో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చుటే చక్కని నాయకత్వమై ఉన్నది. Kingdom leadership మరి దేవుని రాజ్యంలో నాయకత్వము is stewarding God's call. దేవుని యొక్క పిలుపుకు మీరు మంచి గృహ నిర్వాహకులుగా ఉండటమే ఉన్నది. So we have to remember that it's not just about us. కాబట్టి ఇది కేవలము మన కొరకు, మన స్వార్థం కొరకు కాదండి. Because God saved us in order to save other people. ప్రభు మనల్ని ఎందుకు రక్షించాడంటే ఇతరుల్ని మనం ప్రభులోకి నడిపించడానికి, ప్రభు చేత రక్షించడానికి నడిపించాడు. Amen. ఆమేన్. Can you lead? If you are blind, can you lead another person? చూడండి, ఒకవేళ మీరు గుడ్డివారుగా ఉన్నట్లయితే గుడ్డివారిని లేక వేరే వ్యక్తిని మీరు నడిపించగలరా? So in order to lead a generation of people that are blinded, మరి పుట్టి తరంలో నివసిస్తున్న ఒక తరాన్ని నడిపించాలి అంటే the first thing we must do is have vision. మొదటిగా మనము దర్శనంను కలిగి ఉండాలి. The first essential of any leader is that a leader must have a vision. ఏ నాయకుడైనా మొదటిగా ఒక దర్శనం కలిగి ఉండాలి. Vision in Christian leadership క్రైస్తవ నాయకత్వంలో దర్శనం మీద refers to seeing the ability to see God's will for his people. మరి వారి ప్రజల కొరకు దేవుని యొక్క చిత్తమేంటో కనుగొనడము, చూడడమే దర్శనమై ఉన్నది. And be able to lead the people of God in that direction. అట్టి దిక్కులు, ఆ యొక్క దిక్చూచిలో ప్రజల్ని ఆ దిక్కులో నడిపించడమే దర్శనమై ఉన్నది. The book of Proverbs chapter 21 సామెతల గ్రంథం 21వ అధ్యాయము verse 18. 18వ వచనము. It says, where there is no vision, people perish. మరి దర్శనము లేనందున ప్రజలు నశించిపోతారని లేఖలో చదువుతాం. Very few times is the Bible that crystal clear about something. కాబట్టి లేఖనముల గురించి అంత స్పష్టంగా లేఖనం చెప్పుచున్నది. I'm not a Bible scholar, నేను బైబిల్ వేదాంతిని కాదండి. but I know 3 places where God says it is imperative that you have it. కాబట్టి కొన్ని చోట్ల చెప్తూ ఉన్నాడు, మీరు అది కలిగి ఉన్నను వ్యర్థముగా ఉంటూ ఉన్నది అంటున్నాడు. But the Bible says when it comes to vision, మరి దర్శనం ఎత్తుకు వచ్చినప్పుడు, when it comes to faith, మరి విశ్వాసం గురించి వచ్చినప్పుడు, and when it comes to vision. మరి ఇక విశ్వాసము, జ్ఞానము, అలాగే విశ్వాసము. Wisdom, the book of Proverbs says, wisdom is the principal thing. మరి జ్ఞానము ఒక సూత్రమై ఉన్నదని లేఖనం చెప్తూ ఉన్నది. All your get understanding. కాబట్టి దాని అంతట్లో కూడా గ్రహింపుడు కలిగి ఉండమంటున్నారు. So you have to understand how important vision is to the life of a leader. కాబట్టి ఒక నాయకుని జీవితంలో దర్శనము ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో మీరు గమనించాలి. If Moses never got the vision from God to lead the people of Israel out of Egypt into the promised land, మరి ఐగుప్తి బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన భూమికి చేర్చడానికి మోషే గనుక దేవుని ఎదుట నుండి ఒక దర్శనమును కలిగి ఉండకపోతే Moses would have been stuck in the desert taking care of some sheep. మోషే అరణ్యంలోనే ఒక మందను కాచుకుంటూ ఉండేవాడు. Even though he began his life in the palace, మరి అంతఃపురంలో తన జీవితాన్ని ఆరంభించినప్పటికీ his life would have ended up in the desert. కానీ ఆయన జీవితము ఆ యొక్క ఎడారిలోనే, అరణ్యంలోనే ఆగిపోయేది. But because he had an encounter with God, అతడు దేవుని కలుసుకున్నందున
He had a vision from God. ఆయన దేవుని యొద్ద నుండి ఒక దర్శనమును పొందుకొని ఉన్నాడు. He had a direction in which people had to go. మరి ప్రజలు ఏ దిక్కునకు వెళ్ళాలో ఆ నడికొంపడాన్ని కలిగి ఉన్నాడు. And so it is very important for a leader to have vision. కాబట్టి ఒక నాయకుడు దర్శనమును కలిగి ఉండట అది ఎంతో మంచిది. Unless you have vision, కాబట్టి మీరు దర్శనమును కలిగి ఉండక you may not be able to lead your people. మీ ప్రజల్ని మీరు నడిపించలేరు. The book of Habakkuk says హబక్కూకు గ్రంథం తెలుస్తుంది that you ought to write your vision down, మీ యొక్క దర్శనమును మీరు రాయాలని, make it plain, దాన్ని స్పష్టంగా రాయాలని, so that people who may read it ఎందుకనగా ఆ దర్శనమును చదువువారు can run with it. మరి దానితో కొనసాగునట్లుగా. Unless you have a vision, మీకు దర్శనం ఉంటే గాని తప్ప you cannot write down your vision. మీ దర్శనాన్ని మీరు రాయలేమండి. It is very important for a human being, not just a leader, to have vision. చూడండి, ఒక నాయకునికి మాత్రమే కాదు కానీ మానవుడిగా ఉండటం మాత్రమే కాదు కానీ దర్శనము కలిగి ఉండడం మానవునికి చాలా అవసరమైనది. It is not just important to have vision for your church, but it is also important to have a vision for yourself. చూడండి, సంఘము పట్ల మాత్రమే దర్శనం కలిగి ఉండడం కాదు కానీ మీ కొరకు మీరు కూడా ఒక దర్శనం కలిగి ఉండడం ప్రాముఖ్యమైనది. In the book of Nehemiah chapter 2, నెహెమియా గ్రంథంలో నెహెమియా 2వ అధ్యాయము, Nehemiah sees the broken wall చూడండి కూలిపోయిన గోడల్ని ఆయన చూస్తున్నాడు. and he sees the broken state of Jerusalem. మరి యెరూషలేము కూలిపోయిన స్థితిని ఆయన చూస్తున్నాడు. And when he saw the need, ఆయన అవసరతను చూచినప్పుడు in that moment he had a vision. ఆ సమయంలో ఆయన ఒక దర్శనమును కలిగి ఉన్నాడు. It's not just a vision where you have it like a dream. ఏదో కల వచ్చాక కాదని ఆ దర్శనము. A vision, ఆ దర్శనము it is made to you this way. ఈ రీతిగా నేను మీకు తెలియచేస్తాను. The responsibility of a leader ఒక నాయకుని యొక్క స్పందన ఏ రీతిగా ఉండాలి? is to go into the future మరి భవిష్యత్తులోనికి వెళ్ళాలి. where he wants to lead his people or her people, మరి తన ప్రజలు లేక ఆవిడ ప్రజల్ని నడిపించే స్థితిలో ఉండాలి. understand that place, ఆ యొక్క స్థలమును అర్థం చేసుకోవాలి. come back to the present life, తిరిగి ప్రస్తుత జీవితంలోనికి రావాలి. and lead their people into the future. వారి ప్రజలను భవిష్యత్తులోనికి నడిపించుకోవాలిగా ఉండాలి. So if you are a pastor, కాబట్టి మీరు ఒక సంఘ కాపరిలో ఉన్నట్లయితే he has anointed you to lead your people. దేవుడు మిమ్మల్ని అభిషేకించింది మీ ప్రజల్ని నడిపించడానికి. There is a vision that God wants to give you for your ministry. కాబట్టి దేవుడు మీ పరిచయ నిమిత్తము దేవుడు ఒక దర్శనమును మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. If you don't have that vision, ఆ యొక్క దర్శనమును మీరు కలిగి ఉండకపోతే you will not have clarity. మీకు స్పష్టత ఉండదండి. If you don't know where you're going, మీరు ఏ దిక్కునకు వెళ్తున్నారో మీకు తెలియకపోతే how will you know when to get there? మీరు అక్కడికి ఎలా వెళ్తారో మీకు ఎలా తెలుస్తూ ఉంది? They have all come from all different places. చూడండి, మనము వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఉన్నాము. Some people have come from all over the states. మరి కొంతమంది రాష్ట్రం అంతట్లో నుండి వచ్చారు. I have flown in from Nagpur. నేను లాత్పూర్ నుండి ఇక్కడికి విమానం తీసుకొని వచ్చాను. And so unless we all knew that we have to be Nagar Karnool, కాబట్టి మనము నాగర్ కర్నూలులో ఉండాలి అనేదే మన యొక్క గమ్యమైనది. how will you know when you get to Nagar Karnool? కాబట్టి నాగర్ కర్నూలుకి ఎలా చేరుకుంటామని ఎలా తెలుస్తూ ఉంది? Amen? ఆమేన్. Are you able to understand? అర్థమవుతుందండి. So it's very important that today we catch the vision that God has for us and our people. కాబట్టి దేవుడు మన కొరకును మన ప్రజల కొరకును కలిగి ఉన్న దర్శనములు మనం గ్రహించి చేపట్టాలి. Even when Moses got the vision, మోషేకి ఆ దర్శనం వచ్చినప్పుడు కూడా to deliver the people, మరి ప్రజల్ని విడిపించాలి అని it was not just enough for Moses to have a vision. మోషే దర్శనమును కలిగి ఉండడం మాత్రమే సరిపోదండి. He had a second essential. మరి రెండవ అవసరత కూడా ఆయనకు అవసరమైనది. And I want you to write down the second essential of a mighty leader. ఒక బలవంతుడైనటువంటి నాయకుడికి ఉండవలసిన రెండవ లక్షణము It is to have courage. మరి ధైర్యము కలిగి ఉండాలి. Because Moses was now asked to go back to a place ఇప్పుడు మోషే తిరిగి ఒక స్థలమునకు వెళ్ళాలి where he was judged as a murderer. ఆయన హంతకునిగా ఆ ప్రజలు తీర్పు తీర్చారు. He had to go back to the place where he was exiled. ఆయన అక్కడి నుండి చెరపట్టబడిన పారిపోయిన స్థలంలోనికి వెళ్ళాలి. He had to go back to a place where once he was the prince. మరి ఒకప్పుడు ఐగుప్తుకి యువరాజుగా ఉన్నటువంటి స్థితి, now he has to go back as a slave. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆయన ఒక బానిసగా వెళ్ళాల్సి ఉన్నది. He has to go back and represent all of the slaves. మరి ఆయన అక్కడికి బానిసలకు ప్రతినిధిగా వెళ్ళి, So it is really possible to have a vision
కాబట్టి దర్శనము కలిగి ఉండడము without courage. ధైర్యం లేకుండా ఉండడం అసాధ్యమై ఉన్నది. Now, courage ధైర్యము is defined. ఈ రీతిగా నిర్వచిస్తారు. Courage is not the absence of fear. చూడండి, ధైర్యము అనగా భయము లేదని మాత్రమే కాదండి. Courage is the ability to act in faith మరి ధైర్యము అనగా విశ్వాసములో చర్య తీసుకునుట, in spite of the fear. భయమునకు బదులుగా. We all have a little bit of fear. ఓ చూడండి, భయం అనేది సాధారణమైన అందరికి ఉంటుంది. We're not supposed to have any fear. చూడండి, వాస్తవానికి మనము భయమును కలిగి ఉండవద్దు. God's perfect love has delivered us from all of fear. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ సమస్త భీతి నుండి, భయం నుండి మనల్ని బయటికి వేసి ఉన్నది. But when God gives you a vision, కానీ దేవుడు మీకు ఒక దర్శనమిచ్చినప్పుడు let's be very, very honest right back. కాబట్టి అది ఎంతో యథార్థంగా ఉండును గాక. When you receive the vision from God, మీరు దేవుడి అందరి నుండి ఒక దర్శనం పొందుకున్నప్పుడు, how many of you got a little scared? మీలో ఎంతమంది భయపడ్డారండి ఆ దర్శనాన్ని కనుగొన్నప్పుడు? Maybe a little nervous. Not భయపడలేదేమో కానీ maybe a little nervous. అయ్యో నేను అది చేయలేనేమో అని కొంచెం మీరు కృంగిపోవచ్చు. Because when God calls you to do something, ఎందుకనగా దేవుడు ఒక పనిని మిమ్మల్ని చేయటం He is always going to call you to do the impossible. ఆయన ఎల్లప్పుడూ అసాధ్యమైన కార్యాలను చేయటమే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. Because we serve a God of the impossible. ఎందుకనగా అసాధ్యమును సాధ్యపరిచే దేవుని సేవిస్తున్నాం. And so we must have the courage and the faith అందుకనే విశ్వాసమును ధైర్యమును మనం కలిగి ఉండాలి. in the one that has given us the vision. మనకు దర్శనమునిచ్చినటువంటి ఆయన మనం ధైర్యమును కలిగి ఉండాలి. In the book of Joshua, యెహోషువ గ్రంథము chapter 1, మొదటి అధ్యాయం verse 9, 9వ వచనము, God calls Joshua and tells him, "Be strong and of good courage." మరి యెహోషువని దేవుడు పిలిచి అంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుమంటున్నాడు. Now, if there is something where God is telling you 6 times to be strong and courageous, కాబట్టి ఈ లేఖనంలో దేవుడు 6 సార్లు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుమని చెప్పుచున్నారంటే it must be very, very important. అది చాలా ప్రాముఖ్యమైన అంశమని గుర్తుంచుకోవాలి. So I want you to pay attention. కాబట్టి మీరు శ్రద్ధను వహించండి. I'm going to give you a few examples కాబట్టి నేను కొన్ని ఉపమానాలను మీకు తెలియజేస్తాను. people that required courage in the word. మరి ప్రజలు వాక్యంలో ధైర్యమును కలిగి ఉండాలి. Look at Abraham. అబ్రహామును చూసినప్పుడు He required courage because God said, "I would show you a land and you have to go." అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను ఇంకొక స్థలం చూపుతాను, నువ్వు అక్కడికి వెళ్ళాలన్నప్పుడు అబ్రహాముకు ఆ స్థితిలో ధైర్యం అవసరమై ఉన్నది. That requires courage. చూడండి, ఆ రీతిలో వెళ్ళుటకు ధైర్యము కావాలి. Moses requires courage. మోషే కూడా ఒక ధైర్యం అవసరమై ఉన్నది. And how about Noah? మరి నోవా పరిస్థితి ఏంటండి? Noah was a few hundred years old when God spoke to him. దేవుడు నోవాతో మాట్లాడినప్పుడు ఆయన కొన్ని 100 సంవత్సరాల వృద్ధుడై ఉన్నాడు. And not only was he a few hundred years old, ఆయన కొన్ని 100 సంవత్సరాల వృద్ధుడు మాత్రమే కాక he then built a boat. ఆయన ఒక ఓడను నిర్మించాడు. 120 years 120 సంవత్సరాలుగా ఆయన ఒక ఓడను నిర్మించి ఉన్నాడు. without knowing what rain looks like. అసలు వర్షం అంటే ఎలా కనబడుతుందో తెలియకుని ఆయన ఓడను కట్టాడు. Just imagine the courage it took Noah to fulfill the vision that God had for his life, every generation. నోబుకిచ్చిన దర్శనమును బట్టి ఆయన తరము వారికి అట్టి నెరవేర్పును చేయుటకు ఆయన కావాల్సిన ధైర్యంను చూడండి. David was given a vision that he would one day become the king of Israel. దావీదునకు ఒక దర్శనం వచ్చి ఉన్నది. అదేంటంటే ఇశ్రాయేలు జనాంగమునకు ఒక దినమున అతడు రాజు అవుతాడని. But he required the courage to first defeat the bear. కాబట్టి మొదటిగా ఎలుగుబంటిని ఓడించుటకు ఆయనకు ధైర్యం కావాలి. He had the courage to defeat the lion. ఆ తర్వాత సింహమును ఓడించుటకు ధైర్యం కావాలి. And then he had the courage to defeat Goliath. ఆ తర్వాత గొలియాతును ఓడించుటకు కూడా ఆయనకు ధైర్యం అవసరమైనది. Just a little short side note. చూడండి, ఇది ఒక చిన్న విషయాన్ని మీరు జ్ఞాపకం. Some of us are ready to slay the giant. చూడండి, కొంతమంది ఆ యొక్క బలవంతులను కూడా అతిపరచుటకు సిద్ధంగా ఉన్నారు. We are not looking for our bear and our lion. కానీ దానికంటే ముందుగా మనం సింహంలో ఎలుగుబంటిని చంపుటకు చూడట్లేదు. Leaders, I want to encourage you. ఓ నాయకులైన వారులారా, మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. I have struggled with this in my personal life. నా వ్యక్తిగత జీవితంలో కూడా దీంతో నేను శ్రమపడి ఉన్నాను. I was too ambitious for God. నేను దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వారిగా ఉన్నాను. I was more ambitious than God. మరి దేవుని కంటే కూడా అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నట్లుగా ఉన్నాను. I did not want to be faithful with killing the lion.
మరి ఆ సింహంలను హతమార్చుటకు విశ్వాసం లేకున్నాను. I did not want to face my bear and my lion. I wanted to face Goliath. మరి నా యొక్క సింహమును ఎలుగుబంటికి హతమార్చకుండా నేరుగా ఆ బలవంతుడైన గొల్యాతుని హతమార్చాలనుకున్నాను. So I just want to encourage you. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. If you are facing a lion, ఒకవేళ సింహం లాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నట్లయితే defeat the lion. ఆ సింహాన్ని మీరు ఓడించండి. If you are facing a bear, ఒకవేళ ఎలుగుబంటిని మీరు ఎదుర్కొంటున్నట్లయితే defeat the bear. ఆ యొక్క ఎలుగుబంటిని కూడా ఓడించండి. Don't worry, your giant is also coming. ఓ ఏం భయపడవద్దండి, మీ యొక్క మార్గ మధ్యంలో బలవంతులు కూడా వస్తూ ఉన్నారు. Giant also will fall down. ఆ యొక్క బలవంతులైన వారు కూడా మీ ఎదుట వంగిపోతారు, పడిపోతారు. So that's why courage is very, very essential. కనుక మనకు ధైర్యము చాలా అవసరమై ఉన్నది. When we go into a place where God has called us to, దేవుడు మనల్ని పిలిచిన ఆ స్థలమునకు మనం వెళ్ళాలనుకునే in order to function in that anointing, అట్టి అభిషేకంలో మనం పని చేయాలి అంటే, and in order to function in that vision, ఆ యొక్క దర్శనంలో మనం పని చేయాలన్నప్పుడు must require obedience. మనకు విధేయత అవసరమై ఉన్నది. Obedience comes from courage. చూడండి, ఈ విధేయత ధైర్యంలో నుండి వస్తూ ఉన్నది. Courage enables our obedience to God. చూడండి, ఆ యొక్క ధైర్యము దేవుడికి విధేయత చూపినట్లుగా మనల్ని బలపరుస్తూ ఉన్నది. And the courage that we get from God దేవుని యొద్ద నుండి మనకు పొందుకుంటున్న ఆ యొక్క ధైర్యము enables us to face odds and giants that are insurmountable. చూడండి, మరి ఆ యొక్క ఆ లెక్కకు మించినటువంటి ఆధానుభావాల్ని ఎదుర్కొన్నట్టుకు బలవంతుని హతమార్చుటకు సామర్థ్యతనిస్తూ ఉంటున్నవి. Now it's not just important to have a vision. చూడండి, దర్శనములు కలిగి ఉండడం మాత్రమే కాదు, We also know that it takes courage to accomplish that vision. ఆ దర్శనమును నెరవేర్చుటకు ధైర్యము అవసరమై ఉన్నది. But the third point, the third essential, కాబట్టి మూడో అవసరమైన అంశం ఏమిటంటే, I believe that we as Christian leaders, ఒక క్రైస్తవ నాయకులుగా I think we struggle a little. మనము కొద్దిగా ఇబ్బంది పడుతుంటాం. Number 3 essential, మూడో అవసరమైన విషయము, for the kingdom leader, మరి దేవుని రాజ్య నాయకులుగా communication. మనకు సంభాషణ అవసరమై ఉన్నది. Communication. సంభాషణ ఎంతో అవసరమై ఉన్నది. When I say communication, I'm not just talking about the ability to preach. మరి ఆ యొక్క సంభాషణ అని నేను మాట్లాడుతున్నానంటే కేవలము ప్రసంగించుటకు వాక్చాతుర్యం కలిగిన గురించి మాట్లాడట్లేదు. I am talking about inculcating an ability మరి మీ యొక్క సామర్థ్యతను పెంపొందించుకొని and a skill ఆ యొక్క నైపుణ్యతలను మెరుగుపరచుకుంటూ to effectively communicate ఎంతో ప్రభావితముగా సంభాషించుటకు the vision that God has given you. దేవుడు మీకు అప్పగించిన ఆ దర్శనమును ఇతరులతో పంచుకొనుటకు, The vision that God has given for your city and your town, దేవుడు నీ పట్టణమునకు గురించి, నీ యొక్క ప్రాంతం గురించి ఇచ్చినటువంటి ఆ దర్శనమును you must be able to communicate that effectively. దాన్ని ఎంతో ప్రభావితముగా ఇతరులకు చూపేవారికి మీరు ఉండాలి. Unless Moses was able to communicate that with the children of Israel, మోషే ఆ యొక్క దర్శనమును ఇశ్రాయేలు జనాంగమునకు మరి ఆయన పంచుకోలేక తప్ప, how could he mobilize 1,000,000 people? మరి పంచుకోకపోతే ఆయన ఇంత లక్షల మందిని ఎలాగూ పురికొల్పేవాడు? He communicated the vision. చూడండి, ఆయన ఆ దర్శనమును చక్కని రీతిలో వారితో పంచుకున్నాడు. How did Nehemiah rebuild the wall? నెహెమ్యా గారు ఆ యొక్క గోడల్ని ఎలా కట్టాడు? Because he communicated. ఎందుకనగా చక్కని రీతిలో ఆయన సంభాషించగలిగాడు. Back to that earlier scripture in Nehemiah, మరి నెహెమ్యా గ్రంథంలో ఆ యొక్క ఇంతవరకు ఇచ్చిన లేఖనములు చూసినట్లయితే you will understand that the moment that Nehemiah understood the need of the hour, మరి ఆ గడియకు కావలసిన అవసరతను నెహెమ్యా అర్థం చేసుకున్నప్పుడు he immediately understood the assignment at hand. మరి నెహెమ్యాకు దేవుడు అప్పగించిన పనిని ఆయన అర్థం చేసుకున్నాడు. And the very next thing that he did was communicate that very thing. కాబట్టి మరుసటి కార్యమైన చేసింది ఏంటంటే ఆ యొక్క దర్శనమును ఇతరులతో పంచుకున్నాడు. Because when you communicate effectively, కాబట్టి ఎంతో ప్రభావముతో మీరు ఇతరులతో సంభాషించి పంచుకున్నప్పుడు you will bring about clarity. మీరు చక్కని స్పష్టతను తీసుకొస్తారు. You will bring about trust. మరి ఒక నమ్మకమును మీరు ఉత్పత్తి చేస్తారు. When you are able to build trust, మీరు ఎప్పుడైతే ఆ యొక్క నమ్మకత్వమును కట్టగలుగుతారో that your followers will begin to follow. నిన్ను వెంబడించిన వారు నిన్ను వెంబడించడం ప్రారంభిస్తారు. Communication inspires people to follow.
చూడండి, ఈ యొక్క చక్కని సంభాషణ ప్రజలు మిమ్మల్ని వెంబడించుటకు పురికొల్పుతూ ఉంటున్నది. And when you are constantly communicating, మీరు తరచుగా ఆ రీతిగా సంభాషిస్తున్నట్లయితే you will help not only yourself, మీకు మీరు సహాయం చేసుకోవడం మాత్రమే కాదు, you will also help the people around you మరి నీ చుట్టూ ఉన్న వారికి కూడా మీరు సహాయకరంగా ఉంటారు. so that they stay aligned with the vision that God has given you. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ దర్శనకు అనుగుణంగా వారును మీతో కలిసి పనిచేయనగా. In Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయము we see Jesus communicating in such an incredible way. యేసుక్రీస్తు ఎంతో చక్కని రీతిలో ఆయన సంభాషిస్తూ ఉన్నాడు. He not only challenged and inspired people, ఆయన కేవలం ప్రజల్ని సవాలుతో పురికొల్పడం మాత్రమే కాదు, he also revealed the truth of the vision that he had in his life. మరి యేసు కలిగి ఉన్న దర్శనమును వారికి బయలుపాటు చేస్తున్నాడు. And so, my friends, కాబట్టి నా స్నేహితులారా, dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, as we start to understand what it really means to be a mighty leader, ఒక బలవంతమైనటువంటి ఒక బలము కలిగిన నాయకుడిగా ఉండడం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. and I pray that every single person under the sound of my voice, నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా, even in the overflow, ఈ యొక్క అక్కడ వేరే హాల్లో ఉన్న వారు కూడా, I pray that the anointing to be a mighty leader will be activated today. ఈ దినము ఒక బలము కలిగినటువంటి నాయకుడు పురికొల్పబడే చక్కగా పని చేయనుగాక. I believe that every single person will receive a vision from God. నేను నమ్ముచున్నాను, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్ద నుండి ఒక తాజా దర్శనమును వారు పొందుకుంటురుగాక. Our prayer is that you will have the courage to not only live it but also communicate it. మరి ఆ యొక్క దర్శనంలో మీరు జీవించడం మాత్రమే కాదు, కానీ ఆ దర్శనం ఇతరులకు పంచుకున్నట్టుగా ధైర్యం మీరు కలిగి ఉందురుగాక. Which brings me to my last point. మరి ఇప్పుడు నేను చివరి మాట మీతో చెప్తూ ఉన్నాను. If you thought communication was something that we struggle with, కాబట్టి ఈ సంభాషణలోనే నిజంగా మాకు చక్కగా మాట్లాడడం రాక మేము ఇబ్బంది పడుతున్నాము. the last point I don't think anybody likes. మరి ఈ చివరి అంశము ఎవరికి కూడా ఇష్టం ఉండదు, But it is crucial for the existence of the kingdom. కానీ దేవుని యొక్క రాజ్యము ఉనికిలో కొనసాగుటకు ఎంతో అవసరమైన విషయమై ఉన్నది. It is crucial for the continuance of the kingdom. దేవుని యొక్క రాజ్యము కొనసాగించుటకు అతి ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. So the fourth essential of a mighty leader కాబట్టి ఒక బలమైన నాయకుడికి ఉండాల్సిన నాలుగో is succession. మరి ఆ యొక్క సఫల పరితుడుగా ఉండడము. Succession. మరి ఆ యొక్క సఫల పరితుడుగా ఉండడం. Succession is a leader's preparation for the future. చూడండి, ఒక నాయకుడు భవిష్యత్తులో సఫలముగా ఉండటకు సిద్ధపాటుడు కలిగి ఉంటున్నాడు. Most of us get married to the vision so much చూడండి, మనం ఈ దర్శనాన్ని ఎంతగానో హత్తుకుంటూ ఉంటాము that we don't want to separate from it. చూడండి, ఆ దర్శనం నుండి మనం వేరు కావడం మనకి ఇష్టం ఉండదు. Pastors and leaders, మరి సేవకులు నాయకులైన మీకు I cannot tell you how important this is. మరి ఇది ఎంత ప్రాముఖ్యమైనదో నేను నా మాటలో వివరించలేను. If you don't start raising the next generation immediately, చూడండి, వెంటనే నీ తదుపరి తరము వారిని తరఫేదిచ్చి వారిని లేపకపోతే your people will miss out on the future. భవిష్యత్తులో నీ ప్రజలు తప్పిపోతూ ఉంటారు. The vision that God has given you దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనము is not only for you. అది కేవలము నీ కొరకు మాత్రమే కాదండి. One of the reasons why when God picked Abraham, దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నప్పుడు ఒక కారణం being a father of many nations, ఆయన అనేక జనులకు ఆయనని తండ్రిగా నియమించి ఉన్నాడు. because the Bible says Abraham teach these things to his children. ఎందుకనగా అబ్రహాము ఇట్టి విషయములను తన పిల్లలకు బోధించెను అని రాయబడి ఉన్నది. And it is our responsibility not just to teach it to our children, కాబట్టి ఇది మన బాధ్యత ఉందని కేవలం మన పిల్లలకి మాత్రమే బోధించగలుగుతారు. encourage them to receive their vision from the heart, కానీ వారి దర్శనము దేవుని ఎదుట నుండి పొందుకున్నట్లుగా బలపరచాలి. and we have to create a succession in our leadership. చూడండి, మన యొక్క నాయకత్వంలో ఫలభరితంగా సఫలంగా మనం చేయాలి. I heard a preacher once say, ఒకరోజు బోధకుడి రైతుగా బోధించడం విన్నాను. there is no success without succession. చూడండి, సఫలభరితం లేకుండా సఫలము లేదు అంటున్నాడు. Without succession there is no success. మరి సఫలము కొరకు సిద్ధపాటు లేకుండా సఫలమును పొందలేరు. Leader, listen to me. ఓ నాయకులారా, జాగ్రత్తగా వినండి. Your success is in the seed of your success should be planted in the next generation. చూడండి, మీ యొక్క సఫలము నీ తదుపరి తరంలోను విత్తుతూ ఉండాలి. If you are not able to
to build the next generation of leaders, చూడండి, నీ తదుపరి తరములో నాయకుల్ని నువ్వు కట్టకపోతే the vision will die. ఓ ఆ దర్శనము నీతోనే ఆగిపోయి చనిపోయి Vision will perish with you. ఓ ఆ దర్శనము నీతోనే నశించిపోతూ ఉన్నది. And when you fall into the ground, కాబట్టి మీరు ఆ యొక్క నేలలోనికి వెళ్ళినప్పుడు the vision will go down with you. ఆ దర్శనము నీతో కూడా నేలలోనికి వెళ్తూ ఉన్నది. The kingdom does not have to go down. కాబట్టి రాజ్యము భూమిలో కలిసిపోవద్దండి. The kingdom must go on. ఓ ఆ రాజ్యము దినదినము అభివృద్ధి చెందుతూ పైన వెళ్ళాలి. Children must hear the gospel. ఓ మన పిల్లలు నిరంతరము దేవుని యొక్క వాక్యము సువార్త వినాలి. Children must hear the truth of the word of God. మన పిల్లలు దేవుని యొక్క సువార్తను వారు వింటూ వెళ్ళాలి. I have two babies, now two children. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. And my son is my son is the older one. నా కుమారుడు పెద్దోడు, And he's just 2.5 years old. అతడు 2.5 సంవత్సరంలో వయసు కలిగిన. Last week when I was putting him to sleep, మరి అతడు గత కొన్ని దినంలో ఆయన preached the gospel to him. ఆయనకు నేను సువార్త ప్రకటించాను. I told him why Jesus came down to this earth. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడో నేను చెప్తాను. While we are sinners, మనం ఎందుకు పాపమన్న సంగతి తెలియచేశాడు. I will need Jesus. మనకు యేసు ఎందుకు అవసరమని నేను చెప్పాను. At 2.5 years old, 2.5 సంవత్సరాలు కలిగిన ఆ బాబు, my boy has already heard the gospel for the first time. మా కుమారుడు మొదటిసారిగా సువార్తను విని ఉన్నాడు. Our future is important. కాబట్టి హత్తుకొనుట అనేది ప్రాముఖ్యమైనది. Future is in the hearts and in those bodies of the next generation. చూడండి, మన భవిష్యత్తు మన తదుపరి తరంలో ఆ పిల్లల జీవితాల్లో ఉంటూ ఉన్నది. That's not the last time he's going to hear the gospel. చూడండి, అతడు సువార్తను వినుట అదే చివరిసారి కాదండి. He's going to hear the gospel until he is able to receive Jesus into his heart. యేసుని ఆయన స్వరక్షకుడిగా హృదయంలో అంగీకరించేంత వరకు వింటూనే ఉంటాడు. Jesus becomes his personal Lord and Savior. యేసు ఆ బిడ్డ యొక్క సొంత రక్షకుడిగా ప్రభుగా అయ్యేంత వరకు వింటూనే వస్తాడు. Future is important. భవిష్యత్ అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Paul had Timothy. అపొస్తలుడైన పౌలు తిమోతిని, Elijah had Elisha. ఏలియా ఎలీషాని కలిగి ఉన్నాడు. But the reason why God appointed these people, దేవుడు ఈ ప్రజల్ని ఎందుకు నియమించి ఉన్నాడంటే, God realizes that the future is important. మరి దేవుడు గమనించాడు భవిష్యత్తు అనేది ప్రాముఖ్యమై ఉన్నది. Elijah was instructed by God. మరి ఏలియా దేవుని చేత హెచ్చరింపబడి ఉన్నాడు. Like Elisha. మరి ఎలీషాను అభిషేకించుటట్టు. So in the same way, కాబట్టి అదే రీతిలో who is God instructing you to anoint? కాబట్టి నీవు అభిషేకించుటకు ఎవరిని దేవుని చూపుతూ ఆదేశిస్తారు. Alive and well. ఓ నీవు ఇంకా ఆరోగ్యంగా బాగున్నప్పుడే, While you are strong in your body. నీ శరీరం నందు ఇంకా బలవంతుడిగా ఉన్నప్పుడే, While you are strong in your mental faculties. నీ యొక్క మానసిక బోధనలో నువ్వు ఇంకా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే, While your heart is strong and your spirit is strong. నీ యొక్క ఆత్మ, నీ యొక్క హృదయము, గుండె బలంగా ఉన్నప్పుడే, Begin to lay the foundation for the next generation. నీ తదుపరి తరమునకు ఇప్పుడే పునాది వేయమని చెప్తున్నాను. Your leadership, నీ యొక్క నాయకత్వము, your ability to influence ప్రభావితము చూపిటకు నీ యొక్క సామర్థ్యత will become so much more higher అది ఎంతో ఉన్నతముగా ఉంటూ ఉన్నది. if you are able to raise the next generation. నువ్వు తదుపరి తరమును లేపగలిగితే. So it is essential కాబట్టి ఇది గొప్ప అవసరత ఉన్నది. that success needs a successor. కాబట్టి ఆ యొక్క సఫల భరితుడికి సఫల చేసేవారు అవసరమై ఉన్నారు. I tell you a biblical reason why succession is very important. కాబట్టి మన వెనుకాల మనకి సఫల కురులకు ఎందుకు అవసరం అంటే, నేను లేఖనంలో ఉన్న మాట చెప్తాను. Because it reflects the heart of a father. ఎందుకనగా తండ్రి హృదయమును ప్రతిబింబిస్తూ ఉన్నది. Every father in here, how many fathers and mothers do I? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులైనా ఉన్నవారు ఉన్నారండి? How many want to see your children grow to be more successful than you? కాబట్టి మీ పిల్లలు మీకంటే కూడా సఫల పరితులుగా ఉండాలని కోరుకుంటున్నారు? Nobody? ఎవరికి ఇష్టం లేదండి. How many of you, I'm going to ask you one more time, how many of you want your children to be more successful than you are? మరి ఒకసారి అడుగుతున్నాను, మీలో ఎంతమందికి మీ పిల్లలు మీకంటే కూడా గొప్పవాళ్ళు కావాలని సఫలంగా ఉండాలని కోరుకుంటున్నారు? That is the heart of every parent. ప్రతి తల్లి తండ్రుల యొక్క హృదయం ఆదిత్యగానే ఉంటూ ఉంది. You know why you have that in you?
మరి ఎందుకు అది మీరు కలిగి ఉంటారో తెలుసా? Because God gave that to you. ఎందుకనగా అది దేవుడే మీకు అనుగ్రహించి ఉన్నారు. Somehow when it comes to the vision that God has given us, కానీ దేవుడు మనకిచ్చిన ఆ దర్శన విషయంలో we want our children to find earthly success. కానీ మన పిల్లలు మాత్రము భూ సంబంధమైన సఫలమని చూడాలని కోరుకుంటారు. Children to study well and get good jobs and move to America and Europe and all of these places. మన పిల్లలు చక్కగా చదువుకుని ఉద్యోగాలు కలిగి ఉండి అమెరికాకో ఐరోపాకో వెళ్ళాలని కోరేవారు. You know, understand this. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. Let us raise the next generation మనము తదుపరి తరము వారిని లేపుదాం. not to respond to a career, వారి భవిష్యత్తుకు మాత్రమే స్పందించడం కాదు, but to respond to a calling. మరి దేవుని యొక్క పిలుపుకు కూడా వారు స్పందించి వారిగా ఉండాలి. Today, let us promise God, ఈ దినము దేవుని ఎదుట ఒక ఒప్పందము వాగ్దానం in a vow before God, దేవుని ఎదుట ఒక మొక్కుబడి చేసుకుందాం. that we will hear the vision that God has, దేవుడు మనకు కలిగి ఉన్న ఆ దర్శనం మనం వినాలని, and we will have the courage to walk in that vision. అట్టి దర్శనంలో నడుచుటకు మనం ధైర్యము కలిగి ఉండినట్లుగా We will effectively communicate that vision, మనం ఎంతో ప్రభావితముగా ఆ యొక్క దర్శనాన్ని ఇతరులతో పంచుకుంటాము. and we will appoint a successor for that vision. ఆ యొక్క దర్శనంను కొనసాగించుటకు మన తదుపరి ఒక సఫలము నియమించుతాము. The kingdom of God is bigger than just any one person. చూడండి, దేవుని యొక్క రాజ్యము ఒక వ్యక్తితో కొనసాగేది కాదండి. So it is important to raise somebody else up. కాబట్టి మన అనంతరము తదనంతరము వేరొకరిని లేపడము మంచిదై ఉన్నది. So as we close, నేను ముగిస్తూ ఉండగా I want to give you 4 action items. కాబట్టి ఇందుకు నిమిత్తము మీరు చేయాల్సిన 4 విషయాన్ని తెలియజేస్తాను. Number 1, మొదటిది, seek God's vision. మొదటిగా దేవుని యొక్క దర్శనంలో వెతకండి. What is the vision that God has for you? దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ఆ దర్శనం ఏమిటి? What is the vision that God has for you, your church? దేవుని నీ సంఘము కొరకు కలిగి ఉన్న ఆ యొక్క దర్శనం ఏమిటి? What is the vision that God has for your country? దేవుడు నీ దేశం కొరకు కలిగి ఉన్న దర్శనం ఏమిటి? What is the vision that God has for your family? దేవుడు నీ కుటుంబము కొరకు కలిగి ఉన్న దర్శనం ఏమిటి? What is the vision that God has for your community? దేవుడు నీ సమాజము కొరకు కలిగి ఉన్న దర్శనం ఏమిటి? Absolutely important to understand and when I say vision, it is the call of God. కాబట్టి దర్శనం నేను చెప్తున్నప్పుడు అది దేవుని యొక్క పిలుపై ఉన్నది కనుక దానిని అర్థం చేసుకోవాలి. Understand the vision at the call that is upon your life. మీ జీవితంలో ఉన్న దేవుని యొక్క దర్శనంలో పిలుపుని మీరు అర్థం చేసుకోండి. But also understand the vision and the call that God has given the rest of the people that are sitting here. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారందరికీ దేవుడిచ్చిన ఆ యొక్క దర్శనము ఆ పిలుపుని మీరు అర్థం చేసుకోవాలి. You know, some of us are called to be pastors. కొంతమంది సన్య కాపరులుగా ఉండి సభలోగా ఉన్నారు. Some of us evangelists, missionaries, doctors, lawyers, all kinds of vocations. కొంతమంది సువార్తికులుగానో లేక వైద్యులుగానో కొంతమంది ఉత్తరవాదులుగానో ఎందుకు పిలువబడి ఉన్నారు. Every single person in this room మరి ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా is called to be a leader. ఒక నాయకుడిగా ఉండేందుకు మీరు పిలువబడి ఉన్నారు. A leader of men ఓ మనుషులకు నడిపించే నాయకుడిగా, that will lead them into the promised land. దేవుని యొక్క వాగ్దాన భూమిలోనికి మీరు నడిపించేవారు ఉండాలి. 2, రెండవదిగా, live with courage. మీరు ధైర్యంతో ఉండండి. Don't live in fear. భయములో జీవించకండి. Bible says, బైబిల్ చెప్తూ ఉంది, perfected love casteth out all fear. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలును. When you know and you walk in the revelation that God loves you just as much as He loved Jesus, మరి దేవుడు యేసుని ప్రేమించినట్లే నిన్ను ప్రేమిస్తున్నారనే ప్రత్యక్షత నువ్వు గ్రహించినప్పుడు you will walk in courage. మీరు ధైర్యంలో నడుస్తారు. Number 3, మూడవది, communicate effectively. మరి ఎంతో ప్రభావితముగా మీరు సంభాషించండి. Make sure that your message has clarity. మీరు చెప్పే ఆ వర్తమానములో స్పష్టత ఉండునట్లు చూడండి. Make sure that in all of your communication, మీ యొక్క సంభాషణ అంతట్లో కూడా that you are pointing back to Christ. మీరు క్రీస్తు వైపు మాకు తిరుపునట్లుగా చూడాలి. That your life will point people back to Christ. కాబట్టి మీ యొక్క సందేశము ప్రజల్ని క్రీస్తు వైపు తిరుపునట్లుగా ఉండాలి. Your actions, whether it's in private or in the public square, will point people back to Christ. కాబట్టి మీరు చేసే క్రియలు లేక మీరు తీసుకునే చర్యలు రహస్యమైంది కానీ బహిరంగంగా ప్రజల్ని క్రీస్తు యొద్దకు నడిపించేదిగా ఉండాలి. And lastly, చివరిగా and most importantly, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, begin to invest in the next generation. మరో తరములో మీరు విత్తడము ప్రారంభించండి, పెట్టుబడులు పెట్టండి. Begin now. ఆ పెట్టుబడి మనస తరంలో ఇప్పుడే ప్రారంభించండి. Begin now.
ఇప్పుడే ఆ పెట్టుబడిని ప్రారంభించండి. You are already late. ఎందుకని ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. There is a dying generation ఎందుకనగా చనిపోతున్న తరవారు ఉన్నారు. that is blinded by the devil. ఓ సాతాను ద్వారా అపవాది చేత గుడ్డితనంలో నివసిస్తూ ఉంటున్నారు. Cannot reach them. వారిని మీరు చేరుకోలేరు. Your children can. మీ పిల్లలు వాటిని చేరుకోగలరు. Cannot reach them. మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేరుకోలేరు. Your children can. కానీ నీ పిల్లలు వారిని చేరుకోగలరు. You cannot reach them. నువ్వు వారిని చేరుకోలేవు. Grandchildren will. కానీ నీ మనమ సంతానము వారిని చేరుకోగలరు. Let us know and understand that we serve a generational God, కాబట్టి తరతరములకు దేవుడిగా ఉన్న ఆయనను మనం సేవిస్తూ ఉంటున్నాం. and that we let us walk in this with humility. కాబట్టి ఎంతో దీనత్వంతో ఇందులో మనం నడుస్తాం. Let us walk with true biblical humility. కాబట్టి నిజముగా యథార్థంగా వాక్యానుసారమైన తగ్గింపులో మనం వెళ్దాం. Let us receive from God, దేవుని ఎత్తు నుండి మనం పొందుకుందాం. carry out the vision, ఆ యొక్క దర్శనాన్ని మనం ముందుకు కొనసాగుదాం. and safely place it in the hands of the next generation. కాబట్టి ఆ యొక్క దర్శనంను చాలా జాగ్రత్తగా క్షేమముగా వర సరము వారి చేతిలో పెడదాం. Are you blessed by that this morning? ఈ యొక్క మాటల ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉన్నారా? Yes, sir. Me. Were you blessed by that? How many of you will make a promise today that you will go back and invest in the next generation? కాబట్టి ఈ దినము ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్లో మరి మీరు పెట్టుబడులు పెడుతూ వారిని ప్రభు సన్నిధిలో దర్శనం మూలంగా నడిపిస్తానని ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? I see hands all the way in the back, and I'm thankful for the people that are paying attention. కాబట్టి చేతులెత్తి జాగ్రత్తగా వాక్యం వినే మీ అందరికి కూడా వందనాలు. Let us make a vow today ఈ దినము దేవుని ఎదుట ఒక మొక్కుబడి చేసుకుందాం. that we will hear from God, మరి దేవుని ఎదుట నుండి వింటామని ప్రమాణం చేద్దాం. have the courage and faith to walk in that call, అట్టి పిలుపులో నడుచుటకు ధైర్యమును మనం కలిగి ఉందాం. effectively communicate that, ఎంతో ప్రభావితముగా ప్రభావము కలిగి ఆ దర్శనాన్ని ఇతరులతో పంచమనండి. and then raise up the next generation. మరో తరము వారిని మనం లేపుదాం. Hallelujah. Hallelujah. I want you to jump to your feet. I'm going to quickly pray and get out. మరి దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన చేసి నేను సెలవు తీసుకుంటాను. Father, we thank you, Lord, for this day. ప్రభా ఈ తిరుగుని బట్టి నీకు వందనాలు. We thank you, Lord, for each and every individual that is here. ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. Thank you, Lord, for the vision that you have given them. నువ్వు వారికి ఇచ్చిన దర్శనమును బట్టి నీకు వందనాలు. We thank you, Lord, that your vision is very unique to each and every one. ప్రభా నీ యొక్క దర్శనము ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేకముగా ఉన్నదంగా Thank you, Lord, that you are going to raise these leaders to walk in humility. ప్రభా ఇట్టి నాయకులు ఎంతో తగ్గింపులో సాత్వికంలో నచ్చక ఆరాధించండి. Courage and faith, నైనా విశ్వాసముతోను ధైర్యముతోను మీరు నడుచుదురు గాక. and in unity. ప్రభా ఐక్యతలో మీరు ముందుకు వెళ్తురు గాక. Or give them the gift of effective communication. ప్రభా ఎంతో ప్రభావతము చూపే ఆ యొక్క సంభాషణను వారికి వరముగా దయచేయండి. And the vocabulary, give them the words to explain the vision that you have given them. ప్రభా నువ్వు వారికి ఇచ్చిన దర్శనం ఇతరులతో పంచుకునేందుకు చక్కని వాక్చాతుర్యమును వాక్చాతును మాటల మీద దయచేయండి. Lord, I pray that you will give them a heart for the next generation. ప్రభా మరో తరను వారికి వారి హృదయమును వారికి దయచేయండి. Help them to realize that it's not just about them. కాబట్టి ఇది కేవలం వారి వరకు మాత్రమే కాదు. Help them to realize that the next generation is the most important. కాబట్టి ఈ వారి కొరకు మాత్రమే కాక మరో తరము వారికి ఇప్పుడు ఉన్నదని వారికి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. See these things in Jesus' name. యేసు నామములో వీటిని మేము పొందుకుంటూ ఉన్నాము. Bless you. Jesus loves you, and so do I. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను.